రా రా రా. మా చెల్లెలు చూసావా, మంచి పాటలు వింటోంది. అమ్మా చెల్లెమ్మా, నీకు కొన్ని విషయాలు చెప్పాలమ్మా. నీకు ఇంతకు ముందు చెప్పాను కదా, ఆ సింగపూర్ పెళ్లి కొడుకు అతనికి నువ్వు బాగా నచ్చావటమ్మా. అతను మనకు దూర బంధువటమ్మా. వాళ్ళ ఊర్లో బ్రహ్మాండమైన ఆస్తిపాస్తులున్నాయట. అంతేకాదు సింగపూర్లో నెలలా మంచి జీతం వస్తుందటమ్మా. నీకు 100 కాసుల బంగారం కూడా పెడతా ఉన్నారు. ఇలాంటి అదృష్టం మరి ఏ ఆడపిల్లకి దక్కదమ్మా. కార్లు, ఏసీలంటూ సుఖంగా ఉండొచ్చు. నీకు విషయం తెలుసా, దీన్ని నేను పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళ నాన్న 10 సవర్లు మాత్రమే పెట్టి నాకు పెళ్లి చేశారు. ఆ తర్వాత చిన్న బంగారపు ఉంగరం కూడా పెట్టలేదు. దానికి తోడు దీని పనికి మాలిన తమ్ముడికి భోజనం పెట్టి పోషిస్తున్నాను. నువ్వు అని చెప్పు, అన్ని విషయాలు నేను వెంటనే మాట్లాడేస్తాను. వాళ్ళ నాన్నేమో ఎప్పుడు పెళ్లి చేస్తారని నా వెంబడిపడి చంపుతున్నాడు. సరేమ్మా, కావాలంటే నేను నీకు ఇష్టం లేదని వాళ్ళతో చెప్పేస్తానమ్మా. అన్నయ్య, నాకు ఇష్టమే అని చెప్పండి. నేను ఆ సింగపూర్ అతన్నే పెళ్లి చేసుకుంటాను. కరెక్టే. ఆహా, నా చెల్లెలకి లాటరీ టికెట్ దొరికింది. నా తల మీదే గడ్డపార దించామని చూశాను, ఆడి తల మీద పెద్ద బండరాగే వేసామన్నమాట. మా అక్క బావ దీన్ని బాగా డెవలపింగ్ చేశారు. ఒక అమ్మాయిని చూడకూడదని అనుకున్నాను, కానీ ప్రతి నిమిషం ఎదురుగా కనిపిస్తోంది. మనసులో ఒకరిని పెట్టుకొని ఈ అమ్మాయిని చూడడం తప్పు. శృతిపై నేను పెంచుకున్న ప్రేమని తనతో చెప్పడానికి ఇక్కడికి రమ్మని చెప్పాను. ఈ బ్యాగ్ ఎంతండి? 945 సార్. ఓ, ఈ బ్యాగ్ అంత అందంగా ఉంది. ఇది ఎప్పుడు శృతి దగ్గరే ఉండాలి. హలో, ఐ థింక్ ఐల్ బి దేర్ అరౌండ్ 5. ఇప్పుడే టైం 5 అయిందండి. ఓకే, దెన్ ఇంకా 2 minutesలో అక్కడ ఉంటాను. ఓకే, మిమ్మల్ని గుర్తుపట్టడానికి ఏ కలర్ డ్రెస్ అని? మీకు డ్రెస్ ముఖ్యమా, నేను ముఖ్యమా? అయ్యో, మీరేనండి నాకు ముఖ్యం. సరే, నేను ఎలాగో మిమ్మల్ని కనిపెడతాను. 5 minutes వెయిట్ చేయండి. ఓకేనండి. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈరోజు నేను మిమ్మల్ని కలవలేను. ఎందుకండి, ఏమైంది? నా ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదు. తనని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తున్నాను. ప్లీజ్, మనం ఇంకొక రోజు మీట్ అవుదాం. అలాగేనండి. ఓణి వేసిన దీపావళి వచ్చిన మా ఇంటికి. ఈ అమ్మాయి అచ్చు శ్రీదేవిలో ఉంది కదా. ఏంట్రా వీడేవాడు, నాగార్జున? ఆగ్రా! అలా వెళ్ళిపోయాడు, ఏమనుకుంటున్నావు? తెలుసు నువ్వు వస్తావని. రేయ్, శ్రీదేవిని నాగార్జున తన్నుకుపోయాడు రా.